హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషాలకి సంబంధించి మనం చాప్టర్ వైస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ యొక్క వివాహం అనే టాపిక్ నుండి ఇది థర్డ్ వీడియో. సో ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం జరిగింది. సో అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. సో ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు అలాగే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూడట్లేదు ఎవరు. సో ఎండ్ వరకు చూస్తే ఏంటంటే మీకు ఆ లాస్ట్ బిట్టే మీకు ఎగ్జామ్లో రావచ్చేమో. సో చెప్పలేము. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేనైతే ఏదో 50-100 బిట్స్ అయితే చెప్పట్లేదు. సో చాప్టర్ వైజ్ బిట్స్ చెప్తున్నా కాబట్టి సో అందులో ఏదో ఒక క్వశ్చన్ అనేది మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్. సో 23 క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఏ విధానంలో కాబోయే పెళ్లి కూతురు క్రియాశీలక పాత్రను వహిస్తుంది? సో ఈ క్రింది ఏ విధానంలో కాబోయే పెళ్లి కూతురు క్రియాశీలక పాత్రను వహిస్తుందంటే ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ పరీక్ష. సో పరీక్ష విధానంలో ఎలా ఉంటుందంటే వివాహం ముందు అంటే సో వివాహానికి ముందు వరుడు ఎవరైతే ఉంటారో సో ఆ వరుడు వధువు కుటుంబం దగ్గర ఇంటి దగ్గర కొద్ది కాలం పనిచేయాల్సి ఉంటుంది. సో పనిచేస్తే అప్పుడు ఆ యొక్క వధువు యొక్క కుటుంబం ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క వరుడు యొక్క క్యారెక్టర్ని వరుడు యొక్క గుణాన్ని పరీక్షించడం జరుగుతుంది. సో ఈ విధానాన్ని మనం పరీక్ష విధానం అంటాం. ఓకేనా. ఇక్కడ పరీక్ష అనేది ఇందులో మనకు ఎవరు కీలక పాత్ర పోయిస్తారంటే పెళ్లి కొడుకు. సో వరుడు కీలక పాత్ర పోషించడం జరుగుతుంది ఇక్కడ. సో అలాగే ఇక్కడ అపహరణం. సో అపహరణం చూసుకున్నట్టయితే ఇక్కడ అపహరణంలో కూడా ఎలా ఉంటుందంటే అంటే యుద్ధం ద్వారా కానీ కిడ్నాప్ ద్వారా కానీ సో ఆ యొక్క వారి యొక్క పార్ట్నర్ని ఆ యొక్క జీవిత భాగస్వామిని సంపాదించుకుంటారు. సో ఈ విధానాన్ని మనం అపహరణ విధానం అని అంటాం. సో ఇక్కడ మనకు ఇందులో కూడా ఆ యొక్క వరుడే వధువుని కిడ్నాప్ చేయడం కానీ అలాగే వధువుని యుద్ధం ద్వారా వధువుని గెలుచుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అపహరణ విధానంలో కూడా కాబోయే వరుడు ఇక్కడ కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ పలాయనం. సో పలాయనం చూసుకున్నట్లయితే పలాయనంలో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ వధువరులు ఇద్దరు కూడా సో వారి యొక్క పేరెంట్స్కి తెలియకుండా సో వేరే ప్రాంతానికి వెళ్ళి వివాహం చేసుకుంటారు. సో దాని ఆ విధానాన్ని మనం ఏంటాం పలాయనం అంటాం. ఓకేనా. సో పలాయనంలో ఎలా ఉంటుందంటే ఇద్దరు వరుడు వధువు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలియకుండా సో వేరే చోటుకి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. సో ఈ యొక్క విధానాన్ని మనం పలాయనం అంటాం. సో ఇక్కడ చూసినట్టయితే అనాహతం. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఆన్సర్ అవుతుంది మనకు అనాహుతం అనేది. మరి అనాహుతం అంటే ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సో వధువు ఎవరైతే ఉంటారో సో ఆ వధువు తన నచ్చిన వరుడు ఇంటి వద్దకు వెళ్ళి కూర్చొని సో ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పట్టుబడుతుంది. సో ఖచ్చితంగా పెళ్లి చేసుకోమని బతిలాడుతుంది. లేకపోతే ఆ యొక్క వరుడు చీదరించుకున్న సో ఏం చేసినా కూడా పెళ్లి చేసుకునేదాకా పట్టుబట్టి మరి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు ఎక్కువగా ఏ తెగలో కనిపిస్తుందంటే హోలు అలాగే సవర్లు గదబలు. సో ఇలాంటి తెగల్లో ఈ యొక్క విధానం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఈ క్రింది ఏ విధానంలో కాబోయే పెళ్లి కూతురు క్రియాశీలక పాత్రను వహిస్తుంది అన్నాడు. సో పెళ్లి కూతురు అన్నాడు కాబట్టి ఇక్కడ అనాహుతంలో పెళ్లి కూతురే కీలక పాత్ర వహిస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ పెళ్లి కూతురే వరుడి ఇంటి ముందుకు వెళ్ళి సో కూర్చొని తనను పెళ్లి చేసుకొని పట్టుబడుతుంది. కాబట్టి ఇక్కడ అనాహుతం అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి. ఓకేనా. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. సో ఆచార పరిగ్రహణం ఆచరించే తెగను గుర్తించండి. ఆచార పరిగ్రహణం అంటే ఏంటని మనకు ఫస్ట్ తెలియాలి. సో ఆచార పరిగ్రహణం అంటే ఏంటంటే ఇందులో ఎలా ఉంటుందంటే అంటే ఒక ప్రత్యేక సందర్భంలో కానీ ఒక ప్రత్యేక దినాల్లో కానీ సో ఆ యొక్క వరుడు ఎవరైతే ఉంటారో ఆ వరుడు వివాహం కానటువంటి స్త్రీ యొక్క నుదుటిపైన బొట్టు పెడితే సో అప్పుడు వివాహం అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా. సో వివాహం కానటువంటి స్త్రీ యొక్క నుదుటిపైన వరుడు బొట్టు పెడితే ఆ విధానాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఆచార పరిగ్రహణం అంటాం. ఓకేనా. సో ఆ వధువు బొట్టు పెట్టించుకోకపోవచ్చు. సో అది తన ఇష్టం. సో కాకపోతే ఇక్కడ మనం వరుడు ఎవరైతే ఉంటారో తన యొక్క స్త్రీ యొక్క నుదుటిపై బొట్టు పెడితే అప్పుడు వివాహం అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. సో ఈ విధానాన్ని మనం ఆచార పరిగ్రహణం అంటాం. ఇది ఎక్కువ మనకు ఏ తెగలో కనిపిస్తుందంటే కరియలు కానీ బిర్హార్ తెగ అని ఉంటుంది. సో ఈ యొక్క తెగల్లో మనకు కనిపించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 25th క్వశ్చన్ కనుక చూసినట్టయితే ఇస్లాం వివాహ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి అన్నాడు. సో మనకి ఒక ఇస్లాం వివాహ వ్యవస్థ గురించి మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మూత. సో మూత వివాహం అంటే ఏంటి? సో ఈ యొక్క మూత అనేది ఒక అరబిక్ పదం. సో ఓకేనా. సో మూత అనేది ఒక అరబిక్ పదం. సో దీని అర్థం ఏంటంటే ఆనందపడు లేకపోతే సుఖించు అనేది దీని యొక్క అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మూత వివాహం అనేది ఒక తాత్కాలిక వివాహంగా చెప్పుకోవచ్చు. ఒక తాత్కాలిక వివాహంగా ఈ యొక్క మూత వివాహం అనేది చెప్పుకోవచ్చు. సో ఈ వివాహం ఎలా ఉంటుందంటే అంటే బంధువుల జోక్యం ఎవరిది ఉండదు. సో ఇందులో బంధువుల జోక్యం ఎవరిది ఉండదు. సో మూత వివాహం అనేది ఒక తాత్కాలిక వివాహంగా అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఫాసిద్ వివాహం. సో ఫాసిద్ వివాహం అంటే ఏంటంటే అపసవ్య వివాహం. ఓకేనా. అపసవ్య వివాహం అంటే తెలియకుండా చిన్న పొరపాట్లు చేయడం అన్నట్టు. సో అనుకోకుండా తెలియకుండా వివాహంలో చిన్న పొరపాట్లు చేయడాన్ని ఇక్కడ మనం ఫాసిద్ వివాహం అంటారు. ఇక్కడ ఫాసిద్ వివాహం అంటే అపసవ్య వివాహం అని మనం అర్థం చేసుకోవాలి.
చేసుకోవాలి. నెక్స్ట్ బాతిలి వివాహం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క బాతిలి వివాహాన్ని చెల్లని వివాహంగా కూడా చెప్పుకోవచ్చు. బాతిలి వివాహాన్ని చెల్లని వివాహంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే రక్త సంబంధికుల మధ్య వివాహం అనేది జరగకూడదు. అలాగే మానసికంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు వివాహం జరగద్దు. అలాగే విగ్రహారాధన చేసేవారిని వివాహం చేసుకోవద్దని ఈ యొక్క బాతిలి వివాహంలో ఉంటుంది. సో మనకి ఈ యొక్క బాతిలి వివాహం అనేది చెల్లని వివాహంగా చెప్పుకోవచ్చు. ఇది చెల్లని వివాహం. నెక్స్ట్ కిఫా వివాహం. కిఫా వివాహం అంటే లేచిపోయి వివాహం చేసుకోవడం అని అర్థం. సో కిఫా వివాహం అంటే లేచిపోయి వివాహం చేసుకోవడం అని అర్థం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1D 2C 3B 4A. 1D 2C 3B 4A. ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 25th క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 26th క్వశ్చన్. వివాహిత ముస్లిం మహిళా హక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. సో వివాహిత ముస్లిం మహిళా హక్కుల పరిరక్షణ చట్టం 2019 అనేది సో దీన్నే మనం ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం అని కూడా పిలవడం జరుగుతుంది. ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం అని కూడా ఈ యొక్క వివాహిత ముస్లిం మహిళా హక్కుల పరిరక్షణ చట్టాన్ని సో పిలవడం జరుగుతుంది. సో ఇందులో సరైన దాన్ని గుర్తించమన్నాడు. సో అవి కనుక మనం చూసినట్టయితే సెక్షన్ 3 ప్రకారం తలక్ ఈ బిదాత్ని నిషేధించడం జరిగింది అన్నాడు. మనకి ఇది రైటే. సో అలాగే సెక్షన్ 2 ప్రకారం తలకి హసన్ని నిషేధించడం జరిగింది అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్. అలాగే సెక్షన్ 4 ప్రకారం తలకి హసన్ని నిషేధించడం జరిగింది అన్నాడు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. అలాగే సెక్షన్ 5 ప్రకారం తలకి తఫీజ్ని నిషేధించడం జరిగింది అన్నాడు. ఇది కూడా మనకు రాంగ్ ఆన్సరే. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మాత్రమే రైట్ ఆన్సర్. సో ఈ యొక్క సెక్షన్ 3 ప్రకారం తలకి బిదత్ని నిషేధించడం జరిగింది. సో మనకి ఇక్కడ అసలు బిదత్ తలక్ అంటే ఏంటంటే సో ఈ విధానంలో ఎలా ఉంటుందంటే అంటే తలక్ అని ఒక 3 సార్లు వరుసగా తలక్ చెప్పినామంటే సో ఆ వివాహం అనేది రద్దు అవుతుంది. ఓకేనా. సో ఈ విధానంలో ఎలా ఉంటుందంటే తలక్ అని 3 సార్లు ఉచ్చరిస్తే సో ఆ వివాహం అనేది రద్దు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం బిదత్ తలక్ అంటాం. సో ఇది మనకు తలకి బిదత్ అనేది మనకు సెక్షన్ 3 ప్రకారం నిషేధించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకొని మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1 2 సరైనవి, 2 3 సరైనవి, 1 2 3 4 సరైనవి. ఇక్కడ డి ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ డిలో ఉంది 1 మాత్రమే సరైనదని. సో 1 మాత్రమే సరైనది. ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 27 క్వశ్చన్ చూసినట్టయితే మేము మా శత్రువులను వివాహం ఆడతాము మరియు మాతో పోట్లాడిన వారిని ఓడించి వారింటి ఆడపిల్లను వివాహం ఆడతాము. సో అనే వాక్యాలను ఈ క్రింది వారిలో దేనికి అన్వయించవచ్చు? మేము మా శత్రువులను వివాహం ఆడతాము మరియు మాతో పోట్లాడిన వారిని ఓడించి వారింటి ఆడపిల్లను వివాహం ఆడతాము అనే వాక్యాలను ఈ క్రింది వారిలో దేనికి అన్వయించవచ్చు అన్నాడు. సో ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించినట్టయితే ఇక్కడ మనకు అపహరణ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే సో ఇక్కడ అపహరణలో ఎలా ఉంటుంది? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ యుద్ధం ద్వారా కానీ కిడ్నాప్ చేయడం ద్వారా కానీ సో పెళ్లి చేసుకోవడం అంటే మనకి ఇక్కడ కృష్ణుడు రుక్మిణి యొక్క వివాహం అనేది కూడా ఈ యొక్క దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం యుద్ధం ద్వారా కానీ కిడ్నాప్ ద్వారా కానీ ఇక్కడ వివాహం ఆడడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ అపహరణ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 28th క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వారిని సరిగ్గా జతపరచండి అన్నాడు. సో ఇక్కడ మనకు వివాహ వయస్సు, వివాహ చెల్లింపులు, విడాకుల హక్కులు, అలాగే వైవాహిక జీవిత వివాదాలు ఇచ్చిండు. ఇక్కడ మనకు వివాహానికి సంబంధించిన అంశాలు ఇచ్చిండు. ఇక్కడ వాటికి సంబంధించిన చట్టాలకు సంబంధించిన ఇయర్స్ ఇచ్చిండు. సో అవేంటో మనం చూడాలి. సో ఇక్కడ వివాహ వయస్సుకు సంబంధించిన చట్టం ఏంటి? సో శారదా చట్టం. సో శారదా చట్టం ఎప్పుడు వచ్చింది? 1929లో. ఇది మనకు 1929 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆ చట్టం ఇవ్వలేడు. సో దానికి సంబంధించిన అంశం ఇచ్చాడు. సో దానికి సంబంధించిన అంశాన్ని ఇచ్చేసి ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు. సో వాటిని మనం ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి మనం వాటిని కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వివాహ చెల్లింపు. సో వివాహ చెల్లింపులు అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? వరకట్న నిషేధ చట్టం అని. సో ఇక్కడ వరకట్న నిషేధ చట్టం అంటే 1961లో రావడం జరిగింది ఇది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది ఇక్కడ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ విడాకుల హక్కులు. సో విడాకుల హక్కులు అంటే ఇంతమంది మనం చెప్పుకున్నాం. సో ట్రిపుల్ తలాక్ యాక్ట్ అని. సో ఇది 2019. సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ 3కి సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ వైవాహిక జీవిత వివాదాలు ఇచ్చిండు. సో వైవాహిక జీవిత వివాదాలు అనేది మనకు గృహహింస నిరోధక చట్టంకి సంబంధించింది. సో ఇక్కడ 2005 అనేది ఇక్కడ మనకు గృహహింస నిరోధక చట్టం సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ 1A 2B 3C 4D అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దాం. సో 29th క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే
హిందూ వివాహ చట్టానికి సంబంధించిన ఈ క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి అన్నాడు. సో హిందూ వివాహ చట్టానికి సంబంధించిన ఈ క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి అన్నాడు. సో ఒక దిక్కు సెక్షన్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వాటికి సంబంధించిన అంశాలను ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినట్లయితే మనకు హిందూ వివాహ చట్టం అనేది ఎప్పుడు రావడం జరిగింది అంటే 1955. సో హిందూ వివాహ చట్టం అనేది 1955. సో ఇది గుర్తుపెట్టుకోండి ఇయర్. సో ఇక్కడ మనకు హిందూ వివాహ చట్టం అనేది సో ముఖ్యంగా హిందువులో బహుభార్యత్వాన్ని అలాగే బహుభర్తృత్వాన్ని నిషేధించిన మొదటి చట్టంగా చెప్పుకోవచ్చు. బహుభార్యత్వం కానీ బహుభర్తృత్వాన్ని నిషేధించిన మొదటి చట్టంగా ఈ యొక్క హిందూ వివాహ చట్టాన్ని చెప్పుకోవచ్చు. ఇది మనకు మే 18, 1955లో మనకు అమల్లోకి రావడం జరిగింది. సో మే 18. సో మే 18లో మనకు ఈ యొక్క వివాహ నిషేధ హిందూ వివాహ చట్టం అనేది 1955 అనేది మనకు అమల్లోకి రావడం జరిగింది. సో ఇందులో మనకు సెక్షన్ 5లో ఏముంది, సెక్షన్ 8లో ఏముంది, సెక్షన్ 11లో ఏముంది, అలాగే సెక్షన్ 13లో ఏముంది అనేది మనం చూసినట్టయితే ఇక్కడ సెక్షన్ 5. సో ఫస్ట్ సెక్షన్ 5 అనేది ఏం తెలియజేస్తుందంటే వివాహ అర్హతలు. సో వివాహ అర్హతలకు సంబంధించి తెలిపేది సెక్షన్ 5. సో సెక్షన్ 5లో తెలపడం జరిగింది. సో నెక్స్ట్ సెక్షన్ 8. సెక్షన్ 8 అనేది మనకు ఏం తెలియజేస్తుందంటే వివాహ రిజిస్ట్రేషన్ గురించి, అంటే వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలని తెలిపేది ఈ యొక్క సెక్షన్ 8. సెక్షన్ 11 అనేది ఏం తెలియజేస్తుందంటే వివాహ రద్దుకు గల కారణాల గురించి వివరించేది ఈ యొక్క సెక్షన్ 11. అలాగే సెక్షన్ 13 అనేది సెక్షన్ 13 అనేది విడాకులకు సహేతుకమైన కారణాలు. సో విడాకులకు సంబంధించిన కారణాలు గురించి తెలిపేది. సో మనకు ఆప్షన్ ఏమవుతుందంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ 1A 2B 3C 4D. ఓకేనా. సో నెక్స్ట్ 30 క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ 30 క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వానిలో వివాహ పరిణామ క్రమానికి సంబంధించి సరైన క్రమంలో ఉన్నదాన్ని గుర్తించండి. సో వివాహ పరిణామ క్రమం అనేది గుర్తించమంటుంది ఇక్కడ. సో అదేంటో చూసినట్టయితే మనకు ఇక్కడ స్వైరత్వం అనేది ఇక్కడ మనకు ఫస్ట్ రైటే. ఎందుకంటే స్వైరత్వం అంటే సో అంటే ఫస్ట్ ఎటువంటి కుటుంబం అనేది లేకుండా ఓన్లీ లైంగికంగా ఉండడం అనేది ఇక్కడ స్వైరత్వం కిందకు వస్తుంది. అలాగే సామూహిక వివాహం అంటే సో ఎక్కువ మంది ఉమ్మడి భర్తలను కానీ ఉమ్మడి భార్యలను కానీ కలిగి ఉండడానికి మనం సామూహిక వివాహం అంటాం. సో ఇది. సో నెక్స్ట్ బహువివాహం. సో బహువివాహం అంటే ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి బహువివాహం అంటాం. అలాగే ఏకవివాహం అంటే ఓన్లీ ఒకరిని మాత్రమే వివాహం చేసుకోవడానికి ఏకవివాహం అంటాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ స్వైరత్వం ఉండేది, అలాగే తర్వాత సామూహిక వివాహంకి వచ్చింది, ఆ తర్వాత బహువివాహం, ఆ తర్వాత ఏకవివాహం. సో ఇలా తగ్గుకుంటూ వచ్చి చివరికి మనకు ఇప్పుడు ఏకవివాహం అనేది ఉన్నది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఇక్కడ ఫస్టే ఉంది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ బి చూసినట్టయితే స్వైరత్వం అనేది ఫస్ట్ కరెక్టే. సో నెక్స్ట్ సామూహిక వివాహం అనేది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ థర్డ్లో ఏకవివాహం తర్వాత బహువివాహం రాలేదు. ఫస్ట్ బహువివాహం ఉంది, ఆ తర్వాతనే ఇప్పుడు ఏకవివాహం అయింది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇవన్నీ చూడని అవసరం లేదు. మనకు ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 31 క్వశ్చన్ కలిసినట్టయితే సో ఈ క్రింది వానిలో సరైన కాలక్రమంలో అమర్చిన దాన్ని గుర్తించండి. సో సరైన కాలక్రమంలో అమర్చిన దాన్ని గుర్తించమంటుండు. సో అదేంటో మనం చూసినట్టయితే ఇక్కడ ప్రత్యేక వివాహ చట్టం అనేది మనకు చూసినట్టయితే 1872 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ప్రత్యేక వివాహ చట్టం అనేది 1872. సో ఇక్కడ మనం ఇవి గుర్తించాలంటే ఇక్కడ మనకు ఇయర్స్ తెలవాలి. సో ఇయర్స్ తెలవాలంటే సో వాటిని ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. సో ఇక్కడ ప్రత్యేక వివాహ చట్టం అనేది 1872, అలాగే శారదా చట్టం అనేది 1929. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఒకటి వచ్చింది మనకు, సేమ్ ఇదే క్వశ్చన్. సో కాకపోతే అది వేరే టైప్లో ఇచ్చిండు, ఇది వేరే టైప్లో ఇచ్చిండు. సో ఇక్కడ నెక్స్ట్ హిందూ వివాహ చట్టం. సో హిందూ వివాహ చట్టం అనేది ఎప్పుడు 1955 ఇంతమందికి చెప్పుకున్నాం మనం 1955. అలాగే బాల్య వివాహ నిషేధ చట్టం. బాల్య వివాహ నిషేధ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది 2006లో. సో 2006లో ఈ యొక్క బాల్య వివాహ నిషేధ చట్టం అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఏమవుతుంది, ఇక్కడ కాలక్రమంలో అమర్చండి అన్నాడు. సో ఇక్కడ ప్రత్యేక వివాహ చట్టం అనేది 1872 కరెక్టే. నెక్స్ట్ ఆ తర్వాత 1929 కరెక్టే, ఆ తర్వాత 1955 సో కరెక్టే, తర్వాత 2006 ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ మనకు సరైన కాలక్రమంలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ బి చూడండి, ప్రత్యేక వివాహ చట్టం అనేది ఇక్కడ మనకు కరెక్టే. నెక్స్ట్ హిందూ వివాహ చట్టం అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. సో ఎందుకంటే హిందూ వివాహ చట్టం అనేది 1955, దానికంటే ముందే ఈ యొక్క శారదా చట్టం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇది రాంగు. సో నెక్స్ట్ ఇవన్నీ చూడని అవసరం లేదు ఇక మనకు, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో చూసారుగా. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో మీరు అందరూ ఎండ్ వరకు వీడియో చూసారని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇంకెక్కువగా వీడియో చేయగలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇంకా మీ మిత్రులు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.